హే గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అయితే చెప్తున్నాం. ఇది చాలా బాగా ఉపయోగపడే ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది మీరు ముందుకు కూడా తీసుకెళ్ళచ్చు. దీని మీద ఇంకా మంచి రీసెర్చ్ చేసి మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే మీకు ప్రాక్టీస్ కూడా ఇది చాలా బాగుంటుంది. ఏంటంటే సాయిల్ క్లాసిఫికేషన్ అంటే మన ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు ఇంకా ఇట్లా ఉంటాయి కదా. సో వీటిని మనం క్లాసిఫై చేయాలన్నమాట. ఆ పిక్చర్స్ ఉంటాయి. సో ఆ పిక్చర్స్ని మనం క్లాసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో దట్ నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నేను తీసుకొని నేను రియల్ టైంలో బిల్డ్ చేసి మంచి అప్లికేషన్ తయారు చేసుకొని పెట్టుకోవాలనుకుంటే మనం దీన్ని ఎలాగ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ పొలాన్ని మనం ఫోటో తీసుకున్నప్పుడు ఈ పొలానికి ఈ ఈ అంటే ఈ రకమైన పంట వేస్తే బాగుంటుంది అని మనం సజెస్ట్ చేయొచ్చు అనమాట, ఎవరైనా అప్లోడ్ చేస్తే. ఓకేనా? సో ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను అనమాట. ఖచ్చితంగా ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయండి. నేను దాని గురించి క్లియర్గా ఒక మోడల్ అయితే బిల్డ్ చేశాను విత్ 85% యాక్యురసీతో. స్టిల్ మనం దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో మనం అయితే ఫస్ట్ మనం ఆ డేటా ఎలా ఉందని చూద్దాం. ఓకే, సో మనకి సాయిల్ డేటా సెట్లో మనకి టెస్ట్ ట్రైన్ రెండు ఫోల్డర్స్ ఉంటాయి. మనం ట్రైన్లో టెస్ట్లో కూడా సేమ్ డేటానే ఉంటుంది. సేమ్ డేటా అంటే ఫోల్డర్స్ అలానే ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే, సో అల్లువియాల్ సాయిల్ అని ఉంది ఇక్కడ. అలాగే బ్లాక్ సాయిల్, క్లే సాయిల్, రెడ్ సాయిల్. అలాగే మనం ట్రైనింగ్లోకి వెళ్ళినా కూడా అదే డేటా ఉంటుంది అనమాట. ఓకేనా? గమనిస్తున్నారు కదా. సో ఒక్కొక్క దీంట్లో అల్లువియాల్లో వచ్చేసి 175 ఉన్నాయి. ఓకే, బ్లాక్ సాయిల్లో వచ్చేసి 212 ఉన్నాయి. ఓకే, సో క్లే సాయిల్ వచ్చేసి 144 ఉన్నాయి. ఓకే, రెడ్ సాయిల్లో 184 ఉన్నాయి. కాబట్టి మనకి ఇంబ్యాలెన్స్డ్గా ఉందన్నమాట ఈ డేటా సెట్. ఓకే, ఒక దాంట్లో 200 పైన ఉన్నాయి, ఒక దాంట్లో 184 ఉన్నాయి, ఒక దాంట్లో 144 ఉన్నాయి, ఇంకో దాంట్లో 175 ఉన్నాయి. కాబట్టి ఇది మనకు కొంచెం ఇంబ్యాలెన్స్డ్ డేటా. సో మనం ఒకసారి మోడల్ అయితే ట్రై చేద్దాం. ఓకే, సో మీకు డేటా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డేటా కోసం నేను ఇక్కడ మీకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఈ లింక్ ఇస్తాను. ఈ లింక్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో డేటా ఇక్కడ ఉంది కదా, డౌన్లోడ్ 26 MB డేటా ఇది. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ లోపల ఇట్లాంటి 2 ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నాక డేటాని ఒక నోట్బుక్ని ఓపెన్ చేసుకోండి. సో నేను టెన్సర్ఫ్లో జీపీయూని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఓఎస్ని ఇంపోర్ట్ ఓఎస్, ఫిల్టర్ వార్నింగ్స్ ఇవన్నీ తీసుకుంటున్నాను. సో క్లాసిఫికేషన్ రిపోర్ట్ అట్లా ఏమైనా ప్లాట్ చేద్దామని వీటిని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి టెన్సర్ఫ్లో లైబ్రరీస్ కేరాస్ తీసుకుంటున్నాను. సో గమనించాలి ఇక్కడ నాది వచ్చేసి టెన్సర్ఫ్లో జీపీయూ ఒక 2. గ్రేటర్ వర్షన్ అనమాట, గ్రేటర్ దెన్ 2.0. కాబట్టి నేను TensorFlow.keras అని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ కేరాస్ వర్షను లేదా మీ టెన్సర్ఫ్లో వర్షను <2 ఉందనుకోండి, మీరు కేరాస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అప్డేట్ ఇది గమనించాలి. ఎందుకంటే మీరు ఇట్లా యూజ్ చేసుకొని మీకు టెన్సర్ఫ్లో ఒక వర్షన్ అయితే మీకు ఇవి ఎగ్జిక్యూట్ అవ్వు, అందుకే చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను వీటిని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, సో సీక్వెన్షియల్ మోడల్ని, అలాగే డెన్స్, యాక్టివేషన్, డ్రాప్అవుట్స్, మ్యాక్స్ పోల్, కన్వల్యూషన్ లేయరు, మ్యాక్స్ పోలింగ్, ఫ్లాటన్ ఇవన్నీ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజర్. ఒకవేళ మనకి మంచి యాక్యురసీ రానట్లయితే మనం ఆప్టిమైజర్ లెర్నింగ్ రేట్ని చేంజ్ చేస్తాం, కాబట్టి దాని గురించి ఇవి తీసుకుంటున్నాను. అలాగే ఇమేజెస్ కాబట్టి ఉన్నవన్నీ ఇమేజెస్ ఐ థింక్ మీకు చూపించలేదనుకుంటా. ఒక్కొక్క దాంట్లో ఏమున్నాయి చూడండి. బ్లాక్ సాయిల్ ఇమేజెస్ అనమాట. ఓకేనా? సో అలాగే అల్లువియాల్ సాయిల్లో అల్లువియాల్, సో మేబీ నేను ప్రొనౌన్సియేషన్ తప్పుగా పలకొచ్చు. ఓకే, సో ఈ సాయిల్ గురించి ఇమేజెస్ అనమాట. ఓకేనా? అలాగే క్లే సాయిల్ ఎలా ఉండదో చూద్దాం. సో చూడండి, క్లే సాయిల్ ఇలా ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ సాయిల్కి వెళ్తే ఎర్రగా ఉంటుంది ఇది. ఓకే, సో ఇది. ఓకే, సో వీటిని మనం క్లాసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మన టాపిక్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ. సో ఈ నెక్స్ట్ CV2ని అంటే ఇక్కడ ఇమేజెస్ని చూపించడానికి దానికోసం తీసుకున్నాను. అలాగే మ్యాట్ప్లాట్లిబ్ని, నంపైని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, సో నేను ఇమేజెస్ విడ్త్, హైట్ డిఫైన్ చేస్తున్నాను. అంటే మనకు వచ్చే ఇమేజెస్ డిఫరెంట్ సైజులో ఉంటాయి కాబట్టి, సో అన్నిటినీ ఒకే సైజులోకి అంటే నార్మలైజ్ చేస్తాం కాబట్టి దానికోసమే 150 తీసుకుంటున్నాను హైట్, విడ్త్. అలాగే బ్యాచ్ సైజ్ వచ్చేసి 32 తీసుకున్నాను. వీ కెన్ చేంజ్ టు పవర్ ఆఫ్ 2 అనమాట. ఓకేనా? సో 32, 128, 256 అలా మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం.
ఓకే, ఎపోక్స్ వచ్చేసి 10 తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా పాత్ అనమాట. అంటే మీ ఫోల్డర్స్ ఎక్కడైతే ఉంటాయో అది మీ పాత్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను గమనిస్తే లెర్నింగ్ ఎఫ్, ఓకే, లెర్నింగ్ ఎఫ్, డీప్ లెర్నింగ్, సాయిల్ డేటా సెట్, ట్రైన్, అలా కదా. సో అదే ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ మీకు ట్రైనింగ్ డేటా ఎక్కడ ఉంది అనేది చెప్పాలి. ఓకే, ట్రైనింగ్ డేటా ఎక్కడ ఉంది, ఇప్పుడు మీకు చూపించిందే ట్రైనింగ్ డేటా అనమాట. ఓకే, ఆ పాత్. నెక్స్ట్ టెస్ట్ ఇయర్, ఆ పాత్. ఓకే, సో ఇప్పుడు నాకు క్లాసెస్ కావాలి కదా, సో దానికోసమే దాని లోపల ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి అనే దాన్ని ఇక్కడ ఫ్రమ్ గ్లోబ్ ఇంపోర్ట్ గ్లోబ్ అని రాసి ఈ ఫోల్డర్ నేమ్ ఇచ్చినప్పుడు నాకు ఇట్లా చూపించింది అనమాట. సో దాని లోపల ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయని. ఓకేనా, సో గమనిస్తే ఇక్కడ అల్యూవియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లే సాయిల్, రెడ్ సాయిల్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి మనకు లేబుల్స్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు లేబుల్స్ ఏంటి, ఆ ఇమేజ్ యొక్క నేమ్స్ అనమాట. ఓకేనా, సో ఈ ఇమేజెస్ని తీసుకున్నాం. సో వన్స్ మనం ఇక్కడ ప్లాట్ చేస్తున్నాం ఒక్కొక్క ఇమేజ్ని, ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క ఇమేజ్ని ప్లాట్ చేస్తున్నాం అనమాట సివిటీని యూస్ చేసుకొని. ఓకే, సో గమనిస్తే ఇది అల్యూవియల్ సాయిల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ సాయిల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది క్లే సాయిల్, నెక్స్ట్ రెడ్ సాయిల్. ఓకేనా, సో ఇట్లాగా మనం ఒక్కొక్క దాన్ని ప్లాట్ చేసాం ఇక్కడ మనం చూసుకోవడానికి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇమేజ్ ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మనకి అప్లోడ్ చేయబోయే ఇమేజెస్ జూమ్ ఇన్ అయ్యి ఉండొచ్చు, జూమ్ అవుట్ అవ్వచ్చు, ఎలా అయినా రావచ్చు అనమాట. సో దాని గురించి మనం ముందుగానే వాటికి సిద్ధమై ఉండాలి. కాబట్టి మనం ఇమేజ్ డేటా జనరేటర్ని యూస్ చేసుకొని మనం ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ తీసుకుంటాం అనమాట. రీస్కేల్ చేస్తున్నాం, షేర్ రేంజ్ ఇస్తున్నాం, హారిజాంటల్ ఫ్లిప్, ఓకే, జూమ్ రేంజ్, ఓకే, ఇవన్నీ చేస్తున్నాం అనమాట. 125 1/255 ఎందుకు వేస్తామంటే మనకు పిక్సెల్ సైజులు అనమాట, పిక్సెల్ రేట్ అనమాట అది. సో అన్నీ స్కేల్ అవ్వాలన్నమాట. అంటే మ్యాక్సిమం వాల్యూతో మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి 1 కాకుండా ఇప్పుడు 256 ఉందనుకోండి, అప్పుడు అది పెద్దది అయిపోద్ది అనమాట. కాబట్టి వాటన్నిటిని ఒకే రేంజ్లోకి తీసుకురావడానికి మనం ఇక్కడ స్కేలింగ్ చేస్తున్నాం. ఓకేనా, అలాగే టెస్ట్ డేటా కూడా మనం స్కేలింగ్ చేస్తాం. టెస్ట్ డేటాకి మనం ఏమేం చేయమన్నమాట, ఓన్లీ ట్రైనింగ్ అప్పుడే మనం వీటిని చేస్తామంట. అంటే ఫ్లిప్ చేయడం కానీ, జూమ్ అవుట్, జూమ్ ఇన్లు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేస్తాం, టెస్ట్ డేటాకి చేయము. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైన్ డేటా. ఓకే, సో మనం ఇక్కడ ఆ ఫ్లో మనకి ఇప్పుడు XYని మనం క్రియేట్ చేస్తాం కదా, అంటే ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై ట్రైన్, వై టెస్ట్, ఇలాగా. సో ఇక్కడ మనకి కేరస్లో వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని ఉపయోగించుకొని ఈ డైరెక్టరీస్ నుంచి మనం డేటా తీసుకోమని చెప్తాం అనమాట. గమనించండి, ట్రైన్ జెన్ డాట్ ఫ్లో ఫ్రమ్ డైరెక్టరీ. ఓకేనా, సో ఫ్లో ఫ్రమ్ డైరెక్టరీ అంటున్నాం కాబట్టి ఫోల్డర్ నుంచి తీసుకోమంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనం ఆ డైరెక్టరీ ఏందనేది ఇక్కడ డిక్లేర్ చేస్తాం కాబట్టి ట్రైన్ డిఐఆర్, టెస్ట్ డిఐఆర్ని, సో వాటిని పంపిస్తాం అనమాట. నెక్స్ట్ టార్గెట్ సైజ్ ఉంది ఇక్కడ. సో టార్గెట్ సైజ్ ఇస్తాం అనమాట. సో అక్కడ ఉన్న ఒక్కొక్క ఇమేజ్కి టార్గెట్ సైజ్ ఇస్తున్నాం. అలాగే క్లాస్ లేబుల్స్ అంటే ఇందాక మనం ఇక్కడ క్రియేట్ చేసాం అనమాట. క్లాసెస్ అన్నప్పుడు ఇందాక మనం ఇక్కడ లేబుల్స్ క్రియేట్ చేస్తాం. ఈ ఫోల్డర్స్ ఎన్ని ఉన్నాయో అవే మన క్లాస్ లేబుల్స్ అవుతాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కేటగిరికల్ మోడ్ కదా ఇది, క్లాస్ మోడ్ వచ్చేసి కేటగిరికల్, మల్టిపుల్ క్లాసులు ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాచ్ సైజ్ ఎంత ఇస్తున్నాం, షఫుల్ ఈక్వల్ టు ట్రూ అంటున్నాం అనమాట. ఎందుకంటే అన్ని ఒకే లిస్ట్లో అంటే క్లే సాయిల్ అంతా ఒకసారి, రెడ్ సాయిల్ అన్నీ ఒకసారి అలా వస్తే అది ఓవర్ ఫిట్ అయిపోద్ది. కాబట్టి మనం ఏం చేస్తామంటే అన్నిటినీ షఫుల్ చేసేస్తాం. సో ర్యాండమ్గా ఒక్కొక్క ఇమేజ్ వెళ్ళడానికి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి అలాగే టెస్ట్లో కూడా ఇప్పుడు ఫస్ట్ది ట్రైనింగ్ది, నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ది. టెస్ట్ డిఆర్ ఇస్తున్నాం, నెక్స్ట్ టార్గెట్ సైజ్ ఎంతో చెప్తున్నాం, క్లాస్ లేబుల్ ఇస్తున్నాం, క్లాస్ మోడ్ ఇస్తున్నాం, బ్యాచ్ సైజ్ ఇస్తున్నాం, సేమ్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఫైనల్గా మోడల్ బిల్డింగ్కి వచ్చేస్తాం. సో మనం ఫస్ట్ మోడల్ని ఇన్స్టలేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో వెయిట్ అండి. సో ఇక్కడ మీకు వచ్చిన నోటిఫికేషను. సో ఇంకా మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సో వాళ్ళకి చిన్న నోటిఫికేషన్స్. ఫస్ట్ మీరు ఈ వీడియోని చూడండి. ఓకేనా, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది అన్నమాట ఈ ఛానల్లో మీరు ఎలాంటిది పొందొచ్చు అనేది. ఓకే, అలాగే మనం ఫ్రీ ఈబుక్స్ ఇస్తున్నామండి. ఓకే, ఫ్రీ ఈబుక్స్ ఇస్తున్నాం. సో మీరు ఇక్కడ మన వెబ్సైట్ ఉంటుంది, నేను కింద కూడా లింక్ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కమెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను. ఖచ్చితంగా ఈ వెబ్సైట్కి వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు మిషన్ లెర్నింగ్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, డేటా సైన్స్ బుక్స్, పైథాన్, ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ పీడిఎఫ్లన్నీ డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే. ఓకే, సో
సో లేట్ చేయకుండా మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మోడల్ బిల్డింగ్లో ఉన్నాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ కాన్వల్యూషన్ లేయర్ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో మనం ఏ అడ్వాన్స్డ్ మోడల్స్ని అయితే యూస్ చేయట్లేదు, ఓన్లీ సింపుల్ కాన్వల్యూషన్ లేయర్ని యూస్ చేస్తున్నాం. ఓకేనా. సో కన్ 2D తీసుకుంటున్నాం. 128 న్యూరాన్స్ కెర్నల్ సైజ్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ షేప్. ఓకే, నా ఇమేజ్ ఒక్కొక్క ఎంతో వస్తుందని. ఇక్కడ 3 వచ్చేసి ఛానల్ అండి. ఇది అంటే మనం ఇచ్చేది RGB కదా, ఐ మీన్ కలర్ ఇమేజెస్ కదా. సో అందుకోసమే ఇక్కడ మనం ఛానల్ 3 అని పెట్టాం అనమాట. ఓకేనా. సో ప్యాడింగ్, నెక్స్ట్ యాక్టివేషన్ రైల్ ఫంక్షన్ ఇస్తున్నాం. ఓకే. సో ఇక్కడ నేను అగైన్ అదే రాశాను. సో ఏది రాసినా ఒకటే అండి. సో లెట్ పుట్ ఇన్ టు కామర్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ పూలింగ్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ నేను సింగిల్ లేయర్తో ట్రై చేశాను. ఓకే, సింగిల్ లేయర్తో ట్రై చేశాను. తర్వాత 2 లేయర్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశాను అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సేమ్ అలాగనే ఉంటుంది. సో ఇక్కడ 64 న్యూరాన్స్ 3x3. ఓకే, యాక్టివేషను. నెక్స్ట్ మోడల్ డాట్ కన్వల్యూషన్ లేయరు. ఓకే, యాక్టివేషను. అలాగే ఇక్కడ డ్రాప్అవుట్స్ కూడా 0.2% యాడ్ చేస్తున్నాం, డ్రాప్అవుట్స్. ఓకే. సో అలాగే నెక్స్ట్ ఒక డెన్స్ లేయర్ని యాడ్ చేసుకున్నాను ఫైనల్గా. దీని తర్వాత ఈ 3 లేయర్స్ తర్వాత ఒక డెన్స్ లేయర్ని యాడ్ చేశాను. అలాగే ఫ్లాటన్ చేసేసాను ఇక్కడ. సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేసామండి, మనం అగైన్ ఇంకొక డెన్స్ లేయర్ని యాడ్ చేశాను. ఓకే, ఫైనల్గా ఇది అవుట్పుట్ లేయర్ అనమాట. ఓకే, అవుట్పుట్ లేయరు అంటే అవుట్పుట్ లేయర్ మీ లాస్ట్ లేయర్ అవుతుంది. కాబట్టి మీరు ఈ అవుట్పుట్ లేయర్లో మీరు ఖచ్చితంగా ఈ అవుట్పుట్ షేప్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ నేను 4 ఇవ్వడానికి పర్టికులర్ రీజన్ ఉంది. ఎందుకు 4 ఇచ్చాను, నాకు ఎన్ని క్లాసులు ఉన్నాయి, 4 క్లాసులు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. క్లే సాయిలు, రెడ్ సాయిలు, అల్లువియాల్ సాయిలు, ఓకే, బ్లాక్ సాయిలు, ఇవి 4 ఉన్నాయి. కాబట్టి నేను ఆ 4 ఇచ్చాను అనమాట. అంతేగాని మీరు ఎంత అంటే అంత ఇవ్వకూడదు అనమాట ఇక్కడ. ఓకేనా. సో మనకి సాఫ్ట్ మ్యాక్స్ అయితే పర్ఫెక్ట్గా దాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనం మల్టీ క్లాసులు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ సాఫ్ట్ మ్యాక్స్ని ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ సమ్మరీని ప్రింట్ చేశాను. ఓకే, 1 lakh పైన ఉన్నాయి పారామీటర్స్, ట్రైనబుల్ పారామీటర్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజర్ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. యాడమ్ ఇస్తున్నాను ఆప్టిమైజరు. నెక్స్ట్ లాస్ వచ్చేసి కేటగిరికల్ క్రాస్ ఎంట్రోపీ ఇస్తున్నాను. ఓకే, మెట్రిక్స్ వచ్చేసి యాక్యురసీ తీసుకుంటున్నాను. ఓకే. సో ఫర్దర్గా నేను ఎపోక్స్ని ఫస్ట్ నేను 10తో స్టార్ట్ చేశాను. తర్వాత నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకుందాం అనేసి మళ్ళీ ఇక్కడ ఎపోక్స్ని కూడా క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. ఫిట్టింగ్లో మనకి ట్రైన్ డేటానే కదా ఇస్తాం. సో ట్రైనింగ్ డేటాని ఇచ్చాను. అలాగే వాలిడేషన్ డేటా సెట్లో ఇక్కడ వచ్చేసి టెస్ట్ ఇచ్చాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేది మనకంతా కూడా ట్రైనింగ్ యాక్యురసీ, ట్రైనింగ్ లాసు, వాలిడేషన్ అంటే టెస్ట్ లాసు, టెస్ట్ యాక్యురసీ వస్తాయి అనమాట. ఓకే. సో ఫస్ట్ ఎపోక్లో మనకి గమనిస్తే 6 ఉంది యాక్యురసీ, వాలిడేషన్ అంటే టెస్ట్ యాక్యురసీ 60 ఉంది. ఓకే, ట్రైన్ యాక్యురసీ 47 ఉంది. ఓకేనా. సో అలాగే ఇది 15 ఎపోక్స్ తర్వాత గమనిస్తే ట్రైన్ లాస్ ఎంత ఉంది, 0.2 ఉంది. ఓకే, ట్రైన్ యాక్యురసీ ఎంత ఉంది, 87% ఉంది. వాలిడేషన్ లాస్ ఎంత ఉంది, 0.3 ఉంది. ఓకే, వాలిడేషన్ యాక్యురసీ ఎంత ఉంది, 0.8 ఉంది. 85. ఓకేనా, 85. ఓకే. సో అయితే ఇప్పుడు మనకి నేనేం చేస్తానంటే వీటిని ప్లాట్ చేద్దామనే ఉద్దేశంతో మనకి హిస్టరీ లోపల దాని కీస్ ఉంటాయి అనమాట. అంటే ఇవి ఉంటాయి అనమాట. ఏ యాక్యురసీ, నెక్స్ట్ లాసు, వాలిడేషన్ లాసు, వాలిడేషన్ యాక్యురసీ, ఇవన్నీ ఉంటాయి. సో ఆ కీస్ అన్నిటిని నేను ఇక్కడ ప్రింట్ చేసుకున్నాను, ఎందుకంటే నేను వాటిని అసైన్ చేసుకోవడానికి. సో వీటిని అసైన్ చేసుకున్నాను ఇలాగా. సో వీటన్నిటిని తీసుకొని నేను ఇక్కడ ప్లాట్ క్రియేట్ చేశాను అనమాట. సో దట్ నేను ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలను అవి ఎట్లా మూవ్ అవుతున్నాయి అని. ఓకేనా. సో ఫస్ట్ పైనుండే 2 రెడ్, పర్పుల్ కలర్ వచ్చేసి టెస్ట్ ట్రైన్ యాక్యురసీలు. ఓకే, ఆల్మోస్ట్ ఇవి 2 కొంచెం చాలా వరకు దగ్గరగానే ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్లో చూసుకుంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉంది, మధ్యలో కూడా డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది. అలాగే చివరికి వెళ్ళిపోయినప్పుడు కొంచెం దగ్గరికి వెళ్ళిపోయినాయి అనమాట ఇక్కడ. ఓకేనా. సో అలాగే మీరు ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ గ్రీను, ఈ ఎల్లో వచ్చేసి లాస్లు అనమాట. ఓకేనా. సో లాస్లు ఆల్మోస్ట్ ఓవర్లాప్ అయిపోతున్నాయి అనమాట. ఇక్కడ గమనించండి, ఆల్మోస్ట్ ఓవర్లాప్ అయిపోతున్నాయి. ఓకేనా. ట్రైన్ టెస్ట్ లాస్లు ఆల్మోస్ట్ ఓవర్లాప్ అయిపోతున్నాయి. కాబట్టి మన మోడల్ పర్ఫెక్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మరలా అగైన్ ఎవాల్యుయేట్ చేశాను ఎంత యాక్యురసీ, ఎంత లాస్ వస్తుందని. 85% టెస్ట్ యాక్యురసీ, 0.3 లాస్ వస్తుంది అనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ మనం లేబుల్స్ని తీసుకుంటున్నాం. ఓకే, ఆల్రెడీ మనకి లేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో ప్రిడిక్షన్కి సో నేను ఫస్ట్ ఒక ఇమేజ్ని, ఇదంతా కూడా ఇమేజ్ కోడ్ అండి. ఓకే, ఇమేజ్ని డిస్ప్లే చేస్తున్నాం. ఆల్రెడీ మన పైన కూడా ఇది రాస్తుంటాం. ఓకే. సో ఇది వచ్చేసి ఇమేజ్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సింగిల్ ఇమేజ్ని ఇస్తున్నప్పుడు మనం ముందు వాటిని
ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అది డిఫరెంట్ సైజులో ఉంటుంది కాబట్టి మనం టార్గెట్ సైజ్ ఇక్కడ ఇస్తాం అనమాట. టార్గెట్ సైజ్ ఇచ్చేసి దాన్ని అరేలోకి పుష్ చేస్తున్నాం. ఓకే, అరేలో లేకపోతే మనకి ఇమేజ్ ప్రెడిక్ట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ దాని డైమెన్షన్స్ చేంజ్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఆ ఇమేజ్ని ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రెడిక్ట్ క్లాస్ అన్నదిగా, సో దాంట్లో పంపించేసాం. ఓకే, సో అప్పుడు మనకి మోడల్ ప్రిడిక్ట్ చేస్తుంది. అలాగే ప్రాబిలిటీ అది ఎంత పర్ఫెక్ట్గా అనుకుంటుందో చెప్పమని చెప్పామన్నమాట. సో అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆ ప్రెడిక్ట్ క్లాస్ ఎందుకు చెప్తున్నాము, అలాగే ప్రాబిలిటీ స్కోర్ ఎంత వచ్చిందో చెప్తున్నాము. నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు 0 అయితే అలివేయల్ సాయిల్. సో ఇక్కడ మనం గమనించాలి, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. అందుకోసమే ఇక్కడ నీట్గా రాసుకున్నాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఎలిఫ్ రిజల్ట్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అయితే బ్లాక్ సాయిల్ అవుతుంది. రిజల్ట్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అయితే క్లే సాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం లేవు కాబట్టి ఇంకేదైనా వస్తే అది రెడ్ సాయిల్ కింద వెళ్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ప్రెడిక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రెడిక్టివ్ క్లాస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఓకే, సో అయితే ఇప్పుడు మనం గమనిస్తే నేను ఈ ఇమేజ్ని అంటే ఇక్కడ మనకి ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్. సో దాన్ని లోడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఆ మాడ్యూల్ లోడ్ చేస్తున్నాను కెరస్ నుంచి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న ఒక పాత్ని పంపిస్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్గా ఇప్పుడు అలివేయల్ సాయిల్ నుంచి ఈ ఇమేజ్ నేను పంపించాలనుకుంటే, సో ఈ ఇమేజ్ పాత్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే మీకు దాని పాత్ కనిపిస్తుంది. ఇక్కడ ఉంటుంది అనమాట, ఇదంతా కూడా దాని పాత్. ఓకే, ఇది ఇమేజ్ పాత్ అనమాట ఇదంతా కూడా. ఓకేనా, సో ఆ పాత్ని ఇస్తే అప్పుడు మన మోడల్ అక్కడికి వెళ్ళిపోయి సో ఇదంతా చేసి ఫైనల్గా ప్రిడిక్ట్ చేసి ఆ రిజల్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ గమనించండి, ఇదంతా వార్నింగ్లు అండి, దాని గురించి పట్టించుకోవద్దు. అంటే ఎవరు ఏం చెప్తున్నారంటే అప్డేట్ చేసుకున్నారు కదా, ప్రిడిక్ట్ అనే మెథడ్ని ఇంక నుంచి యూజ్ చేయండి అని చెప్తున్నారు. ఓకేనా, మనం ప్రిడిక్ట్ క్లాసెస్ అని రాసాం కదా, దాని గురించి అనమాట. ప్రిడిక్ట్ని యూజ్ చేసుకోండి అని చెప్తుంది. సో ప్రిడిక్ట్ క్లాస్ వచ్చేసి 0 అని చెప్తుంది. 0 క్లాస్ ఏంటంటే మనకి 5కి వెళ్దాం. 0 క్లాస్ ఏంటి మనకి అలివియల్ సాయిల్. మనం తీసుకొచ్చిన ఇమేజ్ ఎక్కడ ఉంది ఒకసారి గమనించండి. అలివియల్ సాయిల్ అలివియల్ 2.jpg అని ఉంది. ఓకేనా, సో మనం కరెక్ట్గానే ఉన్నామా? సో ఇది అలివియల్ సాయిలేనా? గమనిస్తే ప్రెడిక్ట్ క్లాస్ కూడా అలివియల్ సాయిలే. ఓకే, సో ప్రాబిలిటీ ఎంత ఉందండి? ప్రాబిలిటీ చూడండి, 100% షూర్ అంటుంది అది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ వస్తున్నాయి అనమాట. ఇది ఎందుకు, దీంట్లో బ్లాక్ సాయిల్కి ఇమేజెస్ తక్కువ ఉన్నాయన్నమాట. దాని గురించి ఇది కొంచెం ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ వస్తుంది. ఏం చెప్తుంది ఇది, నేను బ్లాక్ సాయిల్ ఇస్తే అదేం చెప్తుంది, నాకు క్లే సాయిల్ అని చెప్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ టూ ఇమేజెస్ వచ్చేసి పర్ఫెక్ట్గా క్లాసిఫై చేస్తుంది. క్లే సాయిల్ ఉంది ఇక్కడ. క్లే సాయిల్ తీసుకుంటే క్లే సాయిల్ని పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది అన్నమాట క్లే సాయిల్. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే రెడ్ సాయిల్ కూడా పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది అన్నమాట, రెడ్ సాయిల్. ఓకే, సో ఈ విధంగా ఇది ప్రిడిక్ట్ అయితే చేస్తుంది, పర్ఫెక్ట్గానే చేస్తుంది. ఒక బ్లాక్ సాయిల్కి మాత్రం ఎర్రర్ వచ్చింది, అది నేను అలానే ఉంచాను. అంటే ఇంకా డిఫరెంట్ ఇమేజెస్ ట్రై చేస్తే ఖచ్చితంగా అది ఎక్కడొక్కడ కరెక్ట్గా చెప్తుంది. బట్ నేను అలానే ఉంచేసాను, ఒకటైనా ఎర్రర్ ఉండాలనే ఉద్దేశంతో. ఓకే, రిమైనింగ్ 3 వచ్చేసి పర్ఫెక్ట్గా క్లాసిఫై చేస్తుంది కాబట్టి మనం దీన్ని, అండ్ అలాగే ఇది 85% యాక్యురసీతో ఉంది. అలాగే మన మోడల్ ఇంకా కూడా ఇంప్రూవ్ చేయొచ్చండి. ఓకే, సో మీకు చూపించడం కోసం కాబట్టి నేను అలానే ఉంచేసాను. సో ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ అయితే. ఇది వచ్చేసి సాయిల్ డిటెక్టర్ అనమాట. సో ఇది ఒకవేళ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా అంటే మీకు నిజంగా నా అసిస్టెన్స్ కావాలనిపిస్తేనే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జేపీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. ఓకే, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో నేను ఇలా ఏదైనా అప్డేట్ ఇవ్వాలనుకుంటే గ్రూప్స్లోనే ఇస్తాను. ఓకేనా, సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.